హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చూపించిన వర్కౌట్స్ రెగ్యులర్గా చేస్తున్నారా? వర్కౌట్స్ రెగ్యులర్గా చేయండి, మనం హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. నేనైతే కాశ్మీర్ వెళ్తున్నాను. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, దాన్ని ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని కూడా అంటారు. మరి ఈ కాశ్మీర్ చూడటానికి నేను ఒక 5 nights 6 days ప్రోగ్రామ్ని ఎంచుకున్నాను. మరి దీనికోసం నేను ఫ్లైట్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఫ్లైట్లో టికెట్స్ నేను 2 months ముందే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత తక్కువలో వస్తాయి. సడన్గా బుక్ చేసుకున్నామంటే ఆ టికెట్స్కి అయ్యే ఖర్చులో మన ట్రిప్ కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. మరి మీకు తక్కువలో టికెట్స్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోని ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వీటి చూపిస్తున్నాను చూడండి. మన విజయవాడ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట ఇది. ఈ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే కడుతున్నారు. మరి దాని వీడియో కూడా మీకు చూపిస్తాను తర్వాత. మరి నేను ఎక్కబోయే ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కాను. మరి ఈ ఫ్లైట్లో నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో నాకు లేఓవర్ ఉంది. లేఓవర్ అంటే అక్కడ ఒక 3 hours వెయిటింగ్ ఉందన్నమాట. అక్కడ నుంచి మరి నాకు శ్రీనగర్కి కనెక్టింగ్ ఫ్లైట్. ఇదిగోండి ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఇది ATR 72 ఫ్లైట్. ఈ ఫ్లైట్ గురించి మీకు నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ ఫ్లైట్ గురించి చిన్న వీడియో నేను సపరేట్గా చేసి చూపిస్తాను. ఇదిగో మా ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చేసింది. టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇదిగోండి టేక్ ఆఫ్ అయింది. మరి ఇది ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 45 minutes పడుతుంది. మరి అది ల్యాండ్ అయ్యి రన్వే నుంచి లోపలికి వచ్చేసరికి దగ్గర 1 hour అయితే అయిపోతుంది అన్నమాట. మన ఫ్లైట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది. ఇదిగోండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో చూడండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మరి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ అనేక దేశాలకు వెళ్ళే ఫ్లైట్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి GMR వాళ్ళు దీన్ని చాలా బాగా కట్టారన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ నాకు 3 hours వెయిటింగ్ అయితే ఉంటుంది. బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మీకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల చూపిస్తున్నారు చూడండి. ఎంత బాగుంటుందో అసలు, నిజంగా మతిపోతుందన్నమాట. ఇక్కడ షాప్లే కానీ అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. మరి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.
ఫ్రెండ్స్, మేము శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కేసాం. మరి కొద్దిసేపట్లో శ్రీనగర్ రాబోతుంది అనేసరికి చూడండి మా విండోలోంచి ఎలా మంచు పర్వతాలు ఎలా కనబడుతున్నాయో. సూపర్గా ఉందన్నమాట వ్యూ. అసలు మన కళ్ళతో చూస్తే మరో ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. సూపర్గా ఉంటుంది వ్యూ మాత్రం. ఇదిగోండి, ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. మరి ఎయిర్పోర్ట్ వీడియోస్ కానీ ఫోటో కానీ తీయకూడదు, ఎందుకంటే ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ డిఫెన్స్ వారి పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. ఇలా బయటికి రాగానే మా ట్రావెల్ ఏజెంట్ మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. మరి మేము మా హోటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సరేనా? మరి హోటల్కి వెళ్ళే దారిలో మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మరి నేను ఈ ట్రిప్ ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా నేను ట్రిప్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రావెల్ ఏజెంట్ మాతో టైఅప్ అయ్యి చక్కగా మేము ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే మా కోసం క్యాబ్ రెడీగా ఉంచాడు. మా నేమ్ ఒక ప్లకార్డ్ మీద రాసుకొని ఉంచి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాను అనమాట. అతను రిసీవ్ అంతా బాగుంది. మేము నెంబర్స్ అవి నేను లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. మీరైతే ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్తే వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. నిజంగా చాలా బాగుంది ట్రిప్ అయితే. వాళ్ళు మంచి హోటల్ ఇచ్చారు, అలాగే మంచి క్యాబ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సరేనా? మరి ఇకపోతే మేము మా హోటల్కి వెళ్ళే దారిలో ఇలాంటి వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, అసలు ఎంత ఆకాశం చూడండి, ఎంత బ్లూ కలర్లో ఉందో. సూపర్గా ఉందన్నమాట వ్యూ. మరి వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మేము మా హోటల్కి చేరుకున్నాం. దార్ రెహమాన్ అన్నమాట ఈ హోటల్ పేరు. ఇది మా ట్రావెల్ ఏజెంట్ ఈ హోటల్ బుక్ చేశాడు. చాలా బాగుంది. మరి ఈ వీడియో లాస్ట్లో నేను వాళ్ళ నెంబర్ ట్యాగ్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. ట్రస్టబుల్ ఏజెంట్ అన్నమాట. చాలా బాగుంది. వాళ్ళ ప్యాకేజే కానీ, వాళ్ళ కార్సే కానీ, వాళ్ళ హోటల్సే కానీ అన్నీ బాగున్నాయి. ఫ్రెండ్స్, మేము మా రూమ్లోకి వచ్చేసాం. ఇది ఒక బడ్జెట్ హోటల్. సో కాబట్టి అంతా బాగుంది. రూమ్స్ కానీ ఎలివేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇదే హెడ్సప్ కాశ్మీర్ అనే ట్రావెల్ ఏజెంట్ ద్వారా మేము కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. ఈ నెంబర్ మీకు నేను పంపిస్తున్నాను. మరి మీరు అన్నీ చక్కగా మాట్లాడుకొని మీరు ఎప్పుడైనా వెళ్తే వీళ్ళ ద్వారా మీరు ట్రిప్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, సీ యూ.